మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు. అప్రజాస్వామికం. సిట్ పేరుతో కేసీఆర్ను వేధిస్తున్న రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్. సిట్ నోటీసులను ఖండించిన మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్లు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా పెడుతున్న కేసులను నిరసిస్తూ ఆదివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నల్ల జెండాలు, కండువాలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. రామదాస్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ని వేధిస్తున్నారని అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఖండించారు. సిట్టు విచారణ పేరుతో ఉద్యమ నాయకుడిని వేధించడాన్ని వారు తప్పట్టారు. కాంగ్రెస్ రేవంత్ సర్కార్ వేధింపులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళన చేపట్టామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సిట్ నోటీసు జారీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. ప్రజలిచ్చిన ప్రజాస్వామ్య మాండేట్ను గౌరవించకుండా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా ఎంచుకొని దర్యాప్తుల పేరుతో వేధింపులకు పాల్పడటం అంశంపై నిష్పక్షపాతంగా పారదర్శక విచారణ జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా సిట్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని సమస్యల దృష్టిని మరలించేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని సమక్రమంగా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్పై కక్ష కట్టి వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు సక్రమంగా యూరియా అందించలేని చేతగాని ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పోయి రాక్షస రాజ్యం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ప్రజలపై కష్టాలను తీర్చిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. ఆసరా పింఛన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, కాళేశ్వరం ద్వారా పంట నీళ్ళు అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యల భాగంగా రేవంత్ రెడ్డి అవమానించారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా కాళేశ్వరం పేరుతో, ఫోన్ ట్యాపింగ్ల పేరుతో కుతంత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారన్నారు. 40 లక్షల ఎకరాలకు నీళ్ళందించిన రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు గురిచేస్తుందని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని, ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గుర్తించి ప్రజలను మనల్ని పొందేలా అభివృద్ధిపై దృష్టి పెట్టండి అన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయండి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచారు. ప్రజలు ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్ఎల్ఆర్ మల్లికార్జునపట్నం గవర్నర్ మమిళాంజలి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం లావణ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి, మాయా మల్లేశం, భీమార్ కిషోర్, నాయకులు జీవన్రావు, సురేందర్ గౌడ్, జుబేర్ అహ్మద్, తుమ్మ లక్ష్మీనారాయణ, ఇస్మాయిల్, సంతోష్, నరేష్, చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ వార్డుల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. कांग्रेस पार्टी का नामो निशान नहीं रहेगा, क्योंकि केसीआर किसानों के दिल में, लेबर के दिल में, महिलाओं के दिल में, नौजवानों के दिल में बसा हुआ है. गरीबों का लीडर है, हमदर्द लीडर है. जैसा कि हरीश राव साहब को, केटीआर साहब को, संतोष साहब को बुलाकर उन पर ज्यादती की है. आज तेलंगाना के हर विलेज में इसी तरह कहता है. पुलिस हमको डराती है कि हमको केस बनाएंगे. हम केस से डरने वाले नहीं है. अगर डरने वाले होते तो ये आंध्रा वालों से, कांग्रेस पार्टी के है कमांड से तेलंगाना नहीं लाते थे. हम झुकने वाले नहीं है. सर कटाएंगे मगर सर झुकाने वाले नहीं है. और मेदक में आने वाले दिनों में अगर इसी तरह का जुल्म चलता रहा तो अवाम में इनकलाब आएगा. सब मिलकर ये कांग्रेस पार्टी के झंडे को उखाड़ देंगे और बीआरएस पार्टी के झंडे को गाड़ देंगे. తెలంగాణ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 4 కోట్ల ప్రజల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఒక గొప్ప వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చి తెలంగాణ
రాష్ట్ర సాధనైతేనే తెలంగాణ రాష్ట్ర సాధనైతేనే ప్రజలు బాగుపడతారని చెప్పి నమ్మిన వ్యక్తి అహింస మార్గంలో కేంద్రం మెడలు వంచి సావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టిన వ్యక్తి, 24 గంటల కరెంటు రైతాంగానికి అందించిన వ్యక్తి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో మా ఆడబిడ్డలను ఆదుకున్న వ్యక్తి, మంచినీళ్ళనిచ్చి మిషన్ భగీరథ ద్వారా మా ఆడబిడ్డలను ఆదుకున్న వ్యక్తి, మరి రైతు బంధించిన వ్యక్తి, రైతులకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్న వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి అక్కడ పంట పొలాలకు నీళ్ళిచ్చిన వ్యక్తిని ఈరోజు కేవలం కక్ష సాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారిని అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఓసారి కాళేశ్వరం అనే పేరుతో, మరోసారి ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం, కుతంత్రాలు చేస్తుండ్రు. ఎటువంటి కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను తిప్పి కొడతారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నీ విధానాన్ని హర్షించే పరిస్థితులు లేవు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ తప్పు చేయలే, తెలంగాణ ప్రజల కోసం కష్టపడ్డాడు. 4 కోట్ల ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి, మా ఆడబిడ్డలకు ఒక ఆరాధ్య అన్న లెక్క ఉన్న వ్యక్తి, మా ఆడబిడ్డలకు పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు కుట్రపూరితమైన చర్యలతో కేవలం టైంపాస్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, ఇబ్బంది పెట్టాలని మొన్న గౌరవ్ కేసీఆర్ గారు అంత పెద్ద వ్యక్తి ఒక లెటర్ రాసి ఎలక్షన్ల తర్వాత నేను ఎలక్షన్లో బిజీ ఉంటా, ఎలక్షన్ల తర్వాత నన్ను ప్రశ్నించండి, నేను దానికి సహకరిస్తా అని చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్లలో ఓడిపోతామనే భయంతో, ఎలక్షన్లలో ఓడిపోతామనే ఆ భయము, ఎలక్షన్లను ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే కుట్రతోనే గౌరవ కేసీఆర్ గారిని ఈరోజు సిట్ ముందుకు పిలవడం జరిగింది. ఎప్పుడైనా కేసీఆర్ గారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 10 రోజుల తర్వాత చేయమంటే కూడా మీకు అంత టైం లేని పరిస్థితి ఏమొచ్చింది. ఇప్పుడు మొన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావుని ప్రశ్నించింది కదా. ఒక 10 రోజులు ఎలక్షన్ల తర్వాత ప్రశ్నిస్తే మీ సొమ్మేం పోయింది? అంతా ఏంది? మీ డ్రామా కాదా ఇది? మీ నాటకం కాదా? మీ కుట్ర కాదా? ఎలక్షన్లో ఓడిపోతామనే భయం కాదా? ఆ భయంతోనే ఈరోజు కేసీఆర్ గారిని సిట్ ముందుకు పిలిచి అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. ఆయన దేనికి భయపడం, ఏ తప్పు చేయలే, కలిగిన ముచ్చం లెక్క మా కేసీఆర్ గారు మీ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పి బయటకు వస్తాడు. కానీ మీ ఈ కుట్రను మాత్రం ప్రజలు గమనిస్తుండ్రు. మీరు వేసే చిల్లర చేష్టలు కూడా ప్రజలు గమనిస్తుండ్రు. తప్పకుండా ఈ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు. ఇంకా ఎంతకాలం ఈ అరాచకాలు, ఎంతకాలం ఇంకా ఇట్లాంటి కుట్రలు చేసి గౌరవ కేసీఆర్ గారిని, మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుండ్రు. వాటన్నిటి చేస్తాం. ఈ రోజు కూడా పొద్దుటి నుండి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక భయానకమైన వాతావరణాన్ని తెలంగాణలో సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర పాలకులు ఏ విధంగా కుట్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండ్రో అదే కుట్రను చేయడం కోసం ఈరోజు తెలంగాణ యావత్తు కూడా పోలీసు హ్యాండ్ ఓవర్లకు తీసుకొని ఇబ్బంది పెట్టే విధంగా, ఎక్కడికక్కడికి అణిచివేసే విధంగా, ఎక్కడికక్కడ కేసులు పెడతామని భయపెట్టే విధంగా, బయటకొస్తే కేసులు పెడతామని భయపెట్టే విధంగా చేస్తుంది. ఏంటిది? ప్రజాస్వామ్యం కాదా? ఇదేం అరాచకత్వం, ఇదేం దౌర్జన్యం, ఇదేం పాలన, ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి పరిపాలించేదేనా ప్రజాపాలన? ఈ అరాచకాలు చేస్తేనే ప్రజాపాలన? ప్రజలను ఇబ్బందిలకు గురి చేస్తేనే ప్రజాపాలన? ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజాపాలన? అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, డెవలప్మెంట్ చూడండి. ప్రజల కష్టాల్లో ఉన్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన. మనం ఏంటంటే ఇప్పుడే మా పెద్దన్న చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, చాలా ఒక ఫ్రెండ్షిప్గా ఇక్కడ ఒక క్యాండిడేట్ కూర్చుంటాడు పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కూర్చుండి చాలా ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ ఎవరికో ఎట్లా ఓట్లేస్తే వాళ్ళు చేసుకున్నాం. ఈ పరిస్థితిలో ఇప్పటి పరిస్థితి చూస్తే మరి జుగుత్సాపరంగా పద్ధతి చూస్తే ఇప్పుడు ఔరంగాబాద్ మా నర్సిపల్లి క్యాండిడేట్ చూస్తే ఎత్తుకపోయే పరిస్థితికి వచ్చింది. కిడ్నాప్ చేసి మర్యాదగా పెడతారా, విడ్రా పెడతారా, లేకుంటే మీ సంగతి ఏం చేయాలనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అది మహిళలు, మహిళలు దొరకకపోతే మహిళల భర్తలను పట్టుకుంటున్నారు. మర్యాదగా పెట్టుకుంటారా, పెట్టుకోరా?
పెట్టుకోకపోతే మీ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. తర్వాత ఈ ప్రభుత్వం మాది, మేమేమనుకుంటే అది చేస్తామనే పద్ధతిలో జరుగుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విధానం మార్చుకోండి. ప్రజలు మీరు మంచి పని చేస్తే మంచిగా చేస్తారు. ఇలా రైతుల పరిస్థితి చూస్తే అక్కడికి పోతే ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి పోతే ఆన్లైన్లో బుక్ చేయమంటే ఆన్లైన్ తెలియదు, వానికి ఓటీపీ తెలియదు, మన్ను తెలియదు, మసాలం తెలియదు, కరెంటు ఏమో అధోగతి పాలైపోయింది. రైతులు అయితే ఇట్లా ఉన్నారు, మీద వాడు కొరుకుతారే పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే నా పొలం కాడు నా జీత కాడు పోయి నువ్వు అది పాస్బుక్ తీసుకో, అది తీసుకో, దాన్ని ఆన్లైన్ కొట్టమంటే వానికి ఆన్లైన్ రాదు, మన్ను రాదు, మసాలం రాదు. ఏ పరిస్థితుల్లో రైతులు కొనసాగుతున్నారు? ఆ రైతుల గురించి పట్టించుకోండి, వ్యవసాయం గురించి పట్టించుకోండి. అంతేగాని మీరు అనవసరంగా ఇట్లా దౌర్జన్యాలు చేసి క్యాండిడేట్లను ఈ విధంగా భయభ్రాంతులను చేసి విడ్రాలు పెట్టించే పరిస్థితి చేస్తే అది బాగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పాలి. అదే మేము కూడా అబ్జర్వర్లో పెట్టినాం. ఎక్కడ దాదాగిరి చేస్తలేం. ఏం పరిస్థితులు ఉన్నాయని ఇంటింటికి పోయి అడుక్కొని అమ్మా ఎక్కడ మీరు పార్టీకి వేస్తారు, ఎందుకు వేస్తారు, ఏంది మంచి ఏంది చెడ్డేంది తెలుసుకునే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఎవరి మీద దాదాగిరి చేసిన పరిస్థితులు మా అబ్జర్వర్స్ కూడా ఉంటారు, తిరుగుతారు. కానీ ఇది ఎక్కడ కూడా కాంప్లైంట్ కూడా రాదు. ఇది కూడా చెప్తున్నా. అందుకోసం నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇటువంటి గుండాయిజం కానీ ఇటువంటి రౌడీయిజం కానీ ఈ మెదక్లకు తేకుండి. ఇది ఈరోజు ఒకటి పోయేది కాదు. మా తరతరాల నుంచి నేను 3 సార్లు కౌన్సిలర్ చేసినా, 3 సార్లు చైర్మన్ చేసినా కానీ ఈ విధంగా మేమైతే పగా విషయాలు పెట్టుకోలేదు. చాలా మిత్రుత్వమై పోటీ చేసుకున్నాం, ఆహ్లాదకరమైన వాతావరణం చేసుకున్నాం. ఈ పరిస్థితి పని చేసుకోవాలని వాళ్ళకు నా మనస్ఫూర్తిగా వాళ్ళకు విన్నవించుకుంటున్నా. నా మనవి కూడా వాళ్ళకు ఓకే.